హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా అలసందల సప్పనీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు అలసందలు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మంచినీళ్ళు పోసుకుని కాస్త ఆయిల్ వేసి అలాగే టమోటాలు కూడా వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. మరో స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. కుక్కర్లో అయితే 5 విజిల్ వేపిస్తే సరిపోతుంది. ఇప్పుడు టమోటాలు ఉడికిపోయాయి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అలసందలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక జాలరీతో అలసందలని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఈ నీళ్లు వేస్ట్ చేయడం లేదు, నేను సప్పనీళ్ళు చేయబోతున్నానండి. మరొకసారి స్టవ్ వెలిగించుకుని అదే బాండ్లీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసి ముందుగా ఉడికించుకున్న అలసందల నీళ్లు పోసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్నప్పుడే టేస్ట్ అనేది బాగొస్తుంది. తెల్లగడ్డలు వేసి చిదుముకోవాలి. అలాగే ముందుగా ఉడికించుకున్న టమోటాలను కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న అలసందల నీళ్ళని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా తిరగబాతుని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఆ సప్పనీళ్ళు మొత్తం తిరగబాతులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అంతేనండి, అలసందల సప్పనీళ్ళు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.